అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయి ఘటెన్లో జిల్లా వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులు వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు అందించిన బహుమతుల ప్రదానోత్సవానికి జిల్లా కలెక్టర్ పదావ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని, దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, అర్హులైన లబ్ధిదారులు అందరూ వాటిని సద్వినియోగం చేసుకుని విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, ఆరోగ్య మరియు తదితర రంగాల్లో దివ్యాంగులు దినదిన అభివృద్ధి చెంది లక్ష్య సాధన సాధించాలని వారికి కలెక్టర్ సూచించారు. దివ్యాంగులకు సంబంధించిన పథకాలు అర్హులందరికీ అందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆయన సూచిస్తూ రానున్న నూతన సంవత్సరంలో ప్రతి నెలలో ఒకరోజు దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహించి వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు మరియు వారి పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలకు మొదటి ప్రాధాన్యతను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు ఆయన స్పష్టం చేస్తూ ఇంకా వివిధ దివ్యాంగుల హక్కులపై ఆయా అంశాలను ఆయన మాట్లాడుతూ వారికి సూచించారు. అడగడం జరిగింది. దానికి సంబంధించి నెలలో ఒక రోజు ఖచ్చితంగా దివ్యాంగులకి ఆ గ్రీవెన్స్ డే అనేది నేను కేటాయిస్తాను. ఒక టైం కూడా మీకు చెప్తాను. నెలలో ప్రతి 4వ వారంలో ఒక డేటు, ఒక టైం క్లియర్గా చెప్పి ఆ టైంకి మెయిన్ మంచి పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. మన సైడ్ నుంచి కూడా అందరూ రాజకీయాల్లో రావడము, విన్ అవ్వడము ఇది ఒక మంచి శుభ పరిణామం. ఈ సందర్భంగా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ముందుగా మనము దివ్యాంగులం కాబట్టి మనము దేనికి ఏదో తక్కువైన మూలంలాగా లేకపోతే మనకి ఏదో తక్కువ సంబంధించిన గ్రీవెన్స్ గత సంవత్సరం రాబోతుంది. ఆ సంవత్సరం నుంచి మనం ఇంప్లిమెంట్ చేసేసి నెలలో ఒక రోజు ఖచ్చితంగా ఈ గ్రీవెన్స్ కి నేను కేటాయిస్తాను. సో దట్ ఇట్లా ఒకటేసారి అన్ని సమస్యలు కాకుండా మనం ఒక్కొక్క సమస్యను రెండు సమస్యలని రెగ్యులర్ గా మనకు వచ్చే అడ్మినిస్ట్రేషన్ లో ఏదైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా ఎలిజిబుల్ పర్సన్స్ కి రాకపోయినా, ఎక్కడైనా మిస్టేక్ జరుగుతున్నా కూడా వాటిని మనము రివ్యూ చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ పంపించేదంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం నుంచి మండల యంత్రాంగం నుంచి మీకు అండగా ఉంటుందని కూడా ఒక బిల్డింగ్ అడిగారు. దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది సో ఆ శాంక్షన్ వేరే ఏమన్నా కూడా ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాము. కాకపోతే మీరందరూ మన